శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివ సమారంభ వ్యాసశంకర మధ్యమామ శూలాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతే నమ. అజ్ఞానం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. ఇప్పుడు ఎపిసోడ్ 7 చెప్పుకోవాలి. 6లో ఏం చెప్పుకున్నామంటే శారదామే ఎందుకు కావున సంశయింప పనిలేదని స్పష్టంగా చెప్పి అతనికి మనోధైర్యాన్ని ప్రసాదించారు. 1974 సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఇక్కడ కంటిన్యూషన్ స్వస్తి అంటే కంటిన్యూషన్ ఎపిసోడ్ 7. 1974 సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఆనందనామ సంవత్సర కృష్ణ ఆశ్వయుజ కృష్ణ ఏకాదశి రోజున సన్యాస గ్రహణం పూర్వాంగ కార్యక్రమాలు ప్రారంభమైపోయాయి. ఆంజనేయులు ఆ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ మహాసన్నిధానానికి సాష్టాంగ ప్రణామం చేయడంతో ప్రారంభించి శ్రీ శారదా దేవాలయం వద్ద జరిగిన గణపతి పూర్ణాహుతిని వీక్షించి శక్తి గణపతికి నమస్కరించి శారదాదేవి సాష్టాంగంగా ప్రణమిల్లి శ్రీ ఆదిశంకర భగవత్పాదుల దేవాలయానికి వెళ్ళి ఏ ఆదిశంకరుల శిష్య పరంపరలో తాను చేరనున్నాడో ఆ మహాచార్యునికి అత్యంత భక్తితో నమస్కరించారు. అక్కడి నుంచి మఠంలో ఉన్న అన్ని దేవాలయాలకు వెళ్ళి నమస్కారం చేసి శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ శ్రీ చంద్రశేఖర భారతీయ మహాస్వాముల అధిష్టానాలలో ప్రణామాలు చేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించడానికి ముందు చేయవలసిన పూర్వాంగ కార్యకలాపములను నిర్వర్తించారు. ఆ రోజు పరమ గురువులైన శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములు జయంతి అయింది. అందుచేత శ్రీ మహాసన్నిధానం ఆ రోజు రాత్రి పరమ గురువుల అధిష్టానంలో పూజ చేశారు. 1974 నవంబర్ 11వ తేదీ నాడు వెలుతురు రాగానే ఆంజనేయులు సంధ్యావందన చేసుకుని తర్వాత పురుష సూక్త హోమం విరజా హోమం చేశారు. తర్వాత తుంగానదిలో స్నానం చేసి నడుములోతు నీళ్లలో నిలబడ్డారు. తదనంతరం మొలత్రాడు కూడా తీసి పారవేశారు. పిమ్మట యజ్ఞోపేతం తీసివేశారు. అటుపైన తన వల్ల ఏ ప్రాణికి భయం కలగదు అని ప్రేషోచ్చారణ మంత్రం పఠించి జలప్రవాహం వాళ్ళ నడిచి వెళ్ళారు. అప్పుడు శ్రీ మహాసన్నిధానం అతన్ని తమ వద్దకు రమ్మని పిలిచి అతనికి కాషాయ వస్త్రాలు, దండం, కమండలం అనుగ్రహించారు. గురు శిష్యులిద్దరూ కలిసి నాదస్వరం వేదపారాయణ జరుగుతుండగా శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములు అధిష్టానానికి వెళ్ళారు. అక్కడ శ్రీ మహాసన్నిధానం వారు శిష్యస్వామి వారికి ప్రణవోపదేశం, మహావాక్యోపదేశం చేసి వారికి శ్రీ భారతీ తీర్థ అను యోగపట్టానామను అనుగ్రహించారు. అక్కడి నుండి వారిద్దరూ శ్రీ శారదాదేవాలయంలోకి వెళ్ళారు. అక్కడ ఆ శిష్యస్వాముల వారిని వ్యాఖ్యాన సింహాసనంపై ఆసీనం చేసి శ్రీ మహాసన్నిధానం ఆయన శిరస్సు మీద ఒక శాలిగ్రామం ఉంచి దానికి పూజ చేశారు. మంగళహారతి ఇచ్చిన తర్వాత శ్రీ మహాసన్నిధానం వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చున్నారు. శ్రీ భారతీ తీర్థ స్వాముల వారు శ్రీ మహాసన్నిధానం వారి పాదపద్మాలకు పూజ చేసినారు. ఆ తర్వాత శ్రీ మహాసన్నిధానం శ్రీ శారదా దేవాలయం గర్భగుడిలోకి వెళ్ళారు. శ్రీ శారదామ్మవారిని దర్శించిన తర్వాత వారిరువురు ఆదిశంకర దేవాలయానికి తోరణ గణపతి సన్నిధికి వెళ్ళారు. శ్రీ నరసింహ భారతీ స్వాముల వారి పాదుకలకు అభివాదం చేసి తర్వాత మఠ ప్రాంగణంలో ఉన్న అన్ని దేవాలయాలకి కూడా వెళ్ళి చివరికి నరసింహవనంలోని ఆశ్రమానికి తిరిగి వచ్చారు. శ్రీ మహాసన్నిధానం వారు శ్రీ పీఠానికి వాసుని నియమించి ప్రపంచానికి ఆధ్యాత్మిక పరాకాష్ఠ యొక్క రత్నాన్ని అందజేశారు. ఆ విధంగా శారదాదేవి మరొక పవిత్రత్వ, అచంచల బుద్ధి, వైభవాల రత్నంతో తనను అలంకరించుకున్నది. ఆ రోజున శ్రీ మహాసన్నిధానం శ్రీ శృంగేరి శారదాపీఠ భక్తులకు వాళ్ళ సంతానానికి కూడా సన్మార్గంలో నడిపించే పూజ్య గురువుగా శ్రీ సన్నిధానాన్ని ప్రసాదించి అనుగ్రహించారు. నాటి నుండి కూడా శ్రీ మహాసన్నిధానం వారు శ్రీ సన్నిధానం వారిని స్వాముల వారు అని పిలవడం ప్రారంభించారు. తమ విషయంలో ఎట్టి భక్తి శ్రద్ధలు చూపుతున్నారో అలాంటి భక్తి శ్రద్ధలే శ్రీ సన్నిధానం వారి విషయంలో కూడా చూపాలని శ్రీ మహాసన్నిధానం వారు భక్తులందరినీ ఆదేశించారు. కూడా వారు తమ దర్శనానికి వచ్చిన ప్రతి వారితోనూ వెళ్ళి శ్రీ సన్నిధానం దర్శనం కూడా చేసుకోండి అని చెబుతూ ఉండేవారు. శ్రీ సన్నిధానానికి ఉన్న సామర్థ్యం విషయంలో శ్రీ మహాసన్నిధానానికి దృఢమైన విశ్వాసం ఉంది అనే విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. ఒక మారు వారు తమ భక్తులతో మాట్లాడుతూ
స్వాముల వారు ఒక వైశిష్యం ఉన్న వ్యక్తి. సన్యాసం తీసుకొనక ముందు ఆయన వేదాల్లోను శాస్త్రాల్లోను ప్రావీణ్యం సంపాదించారు అని అన్నారు. మరొక సమయంలో శ్రీ మహాసన్నిధానం ఒక భక్త సముదాయాన్ని సంబోధిస్తూ, నేను మీకు అందరికీ మార్గదర్శనం చేయడానికి అన్ని విధాల సమర్థుడైన గురువును మీకు ఇచ్చాను. ఆయన చాలా గొప్పవారు అని అన్నారు. అనేక సందర్భాల్లో ఆచార్యులు శ్రీ సన్నిధానం విషయంలో తమకున్న అపారమైన ప్రేమ ప్రకటించారు. సన్యాసి యొక్క అనుష్ఠాన క్రమాన్ని శ్రీ మహాసన్నిధానం శ్రీ సన్నిధానానికి తామే స్వయంగా మఠంలో పాటించవలసిన సంప్రదాయాలన్నీ కూడా ఆయనకు బోధించారు. మహాసన్నిధానం వారి అపార కృపాపాత్రులు, శారదామాత అనుంగు బిడ్డలు, జగత్ప్రసిద్ధమైన శృంగేరి వ్యాఖ్యాన సింహాసనాన్ని అధిష్ఠింపనున్న 36వ పీఠాధిపతి అయిన సన్నిధానం వారి ఆలోచనలు, పనులు కూడా ఎల్లప్పుడూ శ్రీ మహాసన్నిధానం వారి పూజనీయములైన పాదపద్మాల మీదనే కేంద్రీకృతములు అయ్యాయి. ఇక్కడితో ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.